అనేటోడిని ఏ స్థాయిలో ఇరిటేట్ చేస్తా ఉన్నారంటే అసలు దానికంటూ ఒక అర్థం లాంటివి ఏమీ కూడా లేవన్నమాట. ఏం పాపం చేసినాడు? 108 స్థానాలు వచ్చినాయి, గవర్నమెంట్ స్థాపిస్తాను అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళినాడు. గవర్నర్ 118 తీసుకురమ్మన్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి 118? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అవమానాలు, ఇరిటేట్ చేస్తూ ఉన్నారు, పద్దాగడ పంపిస్తూ ఉన్నారు. వాళ్ళేమో బ్యాక్ ఎండ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో ఇతని దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోతారా, అటు నుంచి ఎమ్మెల్యేలు వస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే విజయ్ అనే వ్యక్తిని ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెడితే అక్కడ చేస్తున్నటువంటి రాజకీయం చేస్తా ఉంటే చాలా దారుణంగా ఉంది. అతి నీచమైనటువంటి రాజకీయం జరుగుతూ ఉంది. నాకు తెలియక అడుగుతాను, 108 మంది ఇచ్చినారు ప్రజలు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిగిలిన పార్టీలని కలుపుకున్న ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటిని కలుపుకున్నా కానీ 106 దగ్గర ఆగిపోతారు. కాంగ్రెస్ కి 5 వచ్చినాయి, వాళ్ళు ఎటు వెళ్తారో తెలియదు. బీజేపీకి 1, వాళ్ళు ఎటు పోతారో తెలియదు.